బామ్మ చెప్పే మంచి విషయాలకు స్వాగతం. అందరూ బాగుండాలని కోరుకుందాం. ముందుగా స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు. మనం రేపు ఉత్సవాలను జరుపుకుంటున్నాం కదా. మరి ఈ సందర్భంగా మనకి ఈ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహనీయులందరినీ కూడా స్మరించుకుంటాం. అలాంటి వారిలో చాలామంది పురుషులు గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళని గురించి మనందరికీ తెలుసు. ఆ మహనీయుల జీవిత చరిత్రలు కూడా మనం చదువుకున్నాం. కానీ కొంతమంది స్త్రీలు కూడా ఈ యొక్క జాతీయ పోరాటంలో పాల్గొన్నారు. అలాంటి వారిని గురించి అందరికీ తెలియదు, కొంతమందికి తెలుస్తుంది. కానీ అలాంటి వారిలో మనకు కొంతమంది తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు ఇలాంటి వాళ్ళందరూ తెలుసు. కానీ మన తెలుగునాటి నుంచి తెలుగు మహిళలు కూడా కొంతమంది ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. అలాగే నేను ఆ సోదెమ్మ గారిని గురించి చెప్పాను. ఈరోజు తొలిసారిగా జైలుకి వెళ్ళినటువంటి ఈ ఉద్యమంలో తెలుగు మహిళ దువ్వూరి సుబ్బమ్మ గారు. ఆవిడని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దువ్వూరి సుబ్బమ్మ గారు 1881వ సంవత్సరంలో గోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో జన్మించారు. వారి తండ్రి మల్లాది సుబ్బావదాని. ఆవిడికి బాల్య వివాహం జరిగింది. ఆమె భర్త దువ్వూరి వెంకట సుబ్బయ్య. బాల్య వివాహం అంటే పిల్లలు పుట్టకుండానే ఆయన మరణించారు. ఆమె భర్త మరణించిన తరువాత ఆవిడ నిరుత్సాహపడలేదు. చల్లపల్లి వెంకట శాస్త్రి గారి దగ్గర తెలుగు, సంస్కృతం కూడా చదువుకుంది. కృషితో, పట్టుదలతో 2 భాషల్లోనూ మంచి పాండిత్యాన్ని సంపాదించింది. తన పాండిత్యంతో అద్భుతమైనటువంటి రీతిలో ఉపన్యాసాలు చెప్పేది. బ్రిటిష్ ప్రభుత్వపు అన్యాయాలను నిర్భయంగా ఎండగట్టేది. సుబ్బమ్మ గారు గొప్ప వక్త, అనర్గళంగా మాట్లాడేది. ప్రసంగం మధ్యలో అనేక తెలుగు పద్యాలను, సంస్కృత శ్లోకాలను అలవోకగా చదువుతూ ప్రసంగించేవారు. 1921లో టంగుటూరు ప్రకాశం గారు అధ్యక్షతన కాకినాడలో జరిగిన సభలో స్వాతంత్ర్య తీర్మానాన్ని సమర్థిస్తూ ఆవిడ చేసిన అద్భుతమైన ప్రసంగం అశేష జనవాహినిని ఉత్తేజపరిచింది. ఉరిమింది భారత జాతి, రగిలింది ప్రజాశక్తి, మోగింది విజయ భేరి, ఎగిరింది జాతీయ జెండా అని ఊరూరా పాడుతూ ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిందామె. గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా నేత వస్త్రాల మూటను నెత్తిన పెట్టుకొని ఊరూరా తిరుగుతూ అమ్మేది. నెత్తిన ఖాదీ బట్టల మూట, భుజానికి ఖాదీ సంచి, అలాగే ఊరూరా ఖద్దరు బట్టలు అమ్ముతూ తిరిగేవారు. స్వరాజ్య పోరాటంలో 1920లో మొదటిసారిగా 1 సంవత్సరం పాటు రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవించారు. ఆ తరువాత 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రాయవేలూరు జైల్లో నిర్బంధించబడ్డారు. అప్పుడు ఆమెకు 6 నెలలు జైలు శిక్ష విధించబడింది. మళ్ళా 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలోనూ, ఆ తర్వాత 1940లో వ్యక్తి సత్యాగ్రహంలోనూ, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోని వ్యక్తిత్వం ఆమెది. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల సమర్థురాలు. అలా ఆవిడ స్వాతంత్ర ఉద్యమంలో జైలుకెళ్ళిన తొలి ఆంధ్ర మహిళగా గుర్తింపు పొందారు. గాంధీజీ దేశబాంధవి అని దువ్వూరి సుబ్బమ్మ గారిని కీర్తించారట. ఈవిడ మామూలు వ్యక్తి కాదు కదా. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో గాంధీజీ గారితో కలిసి పాల్గొని అనేక సార్లు జైలుకెళ్ళింది. ఒకసారి స్వాతంత్ర్యం కోసం ర్యాలీ జరుపుతున్న సుబ్బమ్మను పోలీసులు నిర్బంధించి క్షమాపణ కోరితే విడిచిపెడతామన్నారట. నా కాలి గోరు కూడా పని చేయదని గంభీర స్వరంతో చెప్పిన దిశాలి ఆవిడ. భారతావని స్వేచ్ఛ సంకెళ్ల కోసం ఎన్నోసార్లు ఆమె జైలు శిక్ష అనుభవించింది. జైల్లో కూడా ఆమె గట్టిగా పాటలు పాడుతూ అధికారులను అడలెత్తించేదట. ఆనాడే ఆవిడ మహిళా విద్యా అవసరాన్ని గుర్తించి విరాళాలు సేకరించి స్త్రీలకు
విద్య నేర్పించింది. రాజమండ్రిలో బాలికల పాఠశాలను స్థాపించింది. మరి దీన్ని మహిళల్లో సామాజిక స్పృహ పెంచేందుకు జాతీయ సంస్థగా నడిపింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు స్వేచ్ఛను పొందండిరా, ఆనందాన్ని అనుభవించండి, ఈ శుభవేళలో తీపి తినండి అంటూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టింది. తన యావదాస్తిని దేశం కోసం అర్పించింది. స్వాతంత్రానంతరం 16 ఏళ్ల పాటు ఏఐసిసి సభ్యురాలుగా ఉన్నారు. తన ఆస్తినంతా ఉద్యమానికి అర్పించిన సుబ్బమ్మ గారు అవసాన దశలో కడియంలో ఒక చిన్న గదిలో ఉండేవారట. 1954లో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో టంగుటూరు ప్రకాశం గారు సుబ్బమ్మను పలకరించడానికి వచ్చారట. అప్పుడు సుబ్బమ్మ గారు ఆయనతోటి, ఎరా ప్రకాశం, ఒరేయ్ పంతులు, ఎలా ఉందిరా ఈ నల్లోళ్ల పరిపాలన అని అడిగిందట. అహర్నిశలు దేశం కోసమే పరితపించారామె. అలాంటి ఆవిడ 1964 మే 31న తుది శ్వాస విడిచారు. ఇప్పుడు రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండులో ఉన్న స్వతంత్ర సమరవీరుల పార్కులో ఈవిడ కాంస్య విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కిందన్న పలకంలో ఈవిడను గురించినటువంటి విశేషాలన్నీ చక్కగా వ్రాయబడి ఉన్నాయి. మరి మీరు అటు వెళితే గనక అది చూడవచ్చు. ఇలాంటి గొప్ప మహనీయురాలు, దేశభక్తి పరాయణురాలను గురించి, ఆవిడ సంఘసేవను గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ స్వాతంత్ర్య సంబరాల సందర్భంగా ఆ మహనీయురాలని ఒక్కసారి తలుచుకొని ప్రణామాలు అర్పిద్దాం. ఏమంటారు? ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.